హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది యావరేజ్ డర్మాడాక్. ఇక మొదలెడదామా? మిథోట్రిక్సేట్ ఇదొక కేటగిరీ ఎక్స్ డ్రగ్, యాంటీ మెటబోలైట్, ఫంక్షనింగ్ అగేనెస్ట్ ఫోలిక్ యాసిడ్. మన బాడీలో మిథోట్రిక్సేట్, ఫోలిక్ యాసిడ్ ఈ రెండు గనక ఉంటే మిథోట్రిక్సేట్ వచ్చేసి స్ట్రక్చరల్లీ సిమిలర్ టు ఫోలిక్ యాసిడ్ అండ్ హ్యాస్ హై అఫినిటీ టు డైహైడ్రోఫోలేట్ రిడక్టేస్. సో ఈ ఎంజైమ్ డైహైడ్రోఫోలేట్ రిడక్టేస్ మిథోట్రిక్సేట్కే బైండ్ అవుతుంది, ఈవెన్ ఇఫ్ ఇట్ హ్యాస్ ఫోలిక్ యాసిడ్ ఏ న్యాచురల్ సబ్స్ట్రేట్. ఈ ఎంజైమ్ ఇన్హిబిట్ అవడం వల్ల ఏం జరుగుతుంది? ఫోలిక్ యాసిడ్ డైహైడ్రోఫోలేట్ రిడక్టేస్గా, డైహైడ్రోఫోలిక్ యాసిడ్గా, ఆ తర్వాత టెట్రాహైడ్రోఫోలిక్ యాసిడ్గా కన్వర్ట్ అవ్వకుండా ఆపేస్తుంది. సో అల్టిమేట్గా డిఎన్ఏ సింథసిస్ జరగదు, ఇమ్యూన్ సెల్స్కి కావాల్సిన డిఎన్ఏ సింథసిస్ జరగదు, లీడింగ్ టు immunosuppressive action at low dosages, which is the maximum dose is less than 25 mg per week. ఒకవేళ హై డోసెస్లో కనుక ఇస్తే ఈ డ్రగ్ సైటోటాక్సిక్గా పనిచేస్తుంది. సో విల్ యూస్ దిస్ ఫర్ హెమటలాజికల్ క్యాన్సర్స్. కమింగ్ టు యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్షన్, ఇట్ ఇన్హిబిట్స్ ఐకార్ ట్రాన్స్ఫార్మైలేస్. ఐకార్ అంటే అమైనో ఇమిడజోల్ కార్బాక్సమైడ్ రైబోస్ 5-phosphate, ultimately leading to intracellular accumulation of adenosine, which reduces inflammation. Antifibrotic, reduces collagen. కొల్లాజెన్ ప్రొడక్షన్ ఆపేస్తుంది, కొల్లాజెన్ని డీగ్రేడ్ చేస్తుంది వయా మ్యాట్రిక్స్ మెటలోప్రోటీనేస్ ద్వారా. 3 types ఆఫ్ మెకానిజం ఆఫ్ యాక్షన్స్. ఒకటి ఇమ్యూనో సప్రెసివ్, నెక్స్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, నెక్స్ట్ యాంటీ ఫైబ్రోటిక్. Coming to pharmacology, it is available in oral tablets, IV, IM, subcutaneous and topical formulations. Reaches peak in 1 hour. ఇచ్చిన 1 hour కంతా reaches peak with 50% plasma protein bond. T-half వచ్చేసి 4 to 5 hours. Metabolized in liver to form methotrexate polyglutamate. డ్రగ్ దాని యొక్క మెటబోలైట్స్ ఈ రెండు కూడా యాక్టివ్ ఫామ్సే. మెయిన్గా కిడ్నీస్ ద్వారా ఎక్స్క్రీట్ అవుతుంది, 95% అన్చేంజ్డ్ ఫామ్. FDA అప్రూవ్డ్ యూజెస్ వచ్చేసి రెండే, ఒకటి వచ్చి సోరియాసిస్, ఇంకోటి సెజారీ సిండ్రోమ్. రిమైనింగ్ ఆల్ ఆర్ ఆఫ్ లేబుల్ యూజెస్, ఇమ్యూనోబుల్లస్, ఆటోఇమ్యూన్ కనెక్టివ్ టిష్యూ, న్యూట్రోఫిలిక్ అండ్ ప్రొలిఫరేటివ్ డర్మటోసిస్ లైక్ పిటారియాసిస్ రూబ్రా పైలారిస్, పిటారియాసిస్ లైకెనాయిడిస్ ఎట్ వెరియోలిఫామిస్ అక్యూటా, రిఫ్రాక్టరీ కేసెస్ ఆఫ్ అల్లోపీషియా ఏరియాటా, అటోపిక్ డర్మటైటిస్, కీలాయిడ్ అండ్ కెరటో అకాంతోమాస్. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి మెయిన్గా మయలో సప్రెషన్, పాన్సైటోపీనియా మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డెత్. జిఐ సైడ్ ఎఫెక్ట్స్లో మోస్ట్ కామన్ వామిటింగ్, నాసియా, అబ్డామినల్ పెయిన్. ఒకవేళ క్రానిక్ డైరియా కనుక ఉంటే ఇట్ ఇండికేట్స్ టాక్సిసిటీ. ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ ఇచ్చుకుంటాం 5 mg per day ఎక్సెప్ట్ ఆన్ మిథోట్రిక్సేట్. ఎందుకు? టు ప్రివెంట్ దిస్ జిఐ సైడ్ ఎఫెక్ట్స్. లివర్ ఫైబ్రోసిస్, లంగ్ ఫైబ్రోసిస్ కూడా జరగవచ్చు రేర్గా. మెకానిజం యాక్షన్లో ఏమో నువ్వు యాంటీఫైబ్రోటిక్ అని చెప్పావు, ఇక్కడ ఫైబ్రోసిస్ ఎలా కాజ్ చేస్తుంది? ఇదొక టాక్సిక్ సబ్స్టెన్స్ లంగ్కి. క్రానిక్ యూసేజ్ వల్ల క్యుములేటివ్ డోస్ ఎక్కువ అయిపోవడం వల్ల లంగ్ డ్యామేజ్ అయ్యి ఇన్ఫ్లమేషన్ వచ్చి అల్టిమేట్గా ఫైబ్రోసిస్ జరుగుతుంది. క్రానిక్ యూసేజ్ వల్ల డోస్ డిపెండెంట్. అదే డోస్ ఇండిపెండెంట్గా ఇడియోసింక్రెటిక్ అండ్ లైఫ్ థ్రెటనింగ్ సైడ్ ఎఫెక్ట్ వచ్చేసి అక్యూట్ నిమోనైటిస్. రీనల్ డిస్ఫంక్షన్. ఎందుకు? ఒకవేళ డ్రగ్ ఓవర్ డోసేజ్ అయితే ఇట్ విల్ గెట్ ప్రెసిపిటేటెడ్ ఇన్ రీనల్ ట్యూబ్యూల్స్. దీనికి హైడ్రేషన్, ఆల్కలినైజేషన్ ఆఫ్ యూరిన్తో ట్రీట్ చేస్తాం. స్కిన్ అండ్ మ్యూకోసా, ఓరల్ అల్సర్స్, స్టొమటైటిస్, హైపర్ పిగ్మెంటేషన్, క్యూటేనియస్ రీకాల్ రియాక్షన్. 2 రకాల రీకాల్ రియాక్షన్స్ ఉన్నాయి, ఫోటోటాక్సిక్ అండ్ రేడియేషన్ రీకాల్. ర్యాపిడ్ అల్సరేషన్ ఆఫ్ సోరియాటిక్ ప్లాక్ ఇండికేట్స్ టాక్సిసిటీ. డ్రగ్ పెట్టే ముందు ఫస్ట్ సిబిసి, ఎల్ఎఫ్టి, ఆర్ఎఫ్టి టెస్ట్ చేసుకొని టెస్ట్ డోస్ ఆఫ్ 2.5 mg ఇచ్చి మళ్ళీ 1 week తర్వాత టెస్ట్ చేసి నార్మల్ ఉంటేనే ప్రొసీడ్ అవుతాం. దేనికి? యాక్చువల్ డోసేజ్ ఆఫ్ 5 to 15 mg per week ఫర్ సోరియాసిస్. ఎందుకు సిబిసి చేస్తాం? ఒకవేళ టోటల్ ల్యూకోసైట్ కౌంట్ కనుక less than 3.5k ఉన్నా, ప్లేట్లెట్ less than 1k ఉన్న, క్రియాటిన్ లెవెల్స్ greater than 1.5, 2-fold ఇంక్రీజ్ ఇన్ లివర్ ఎంజైమ్స్ కనుక ఉంటే ఇవన్నీ ఇండికేట్స్ టాక్సిసిటీ. సో మానిటర్ చేసుకోవాలి ఏవేవి? సిబిసి, ఎల్ఎఫ్టి, ఆర్ఎఫ్టి. క్రియాటినిన్ క్లియరెన్స్ కనుక less than 20 ఉంటే ఆపేసేయాలి డ్రగ్ని. 20 to 50 ఉంటే హాఫ్ ద డోసేజ్ ఆఫ్ డ్రగ్ పెట్టుకోవచ్చు. సో లాబొరేటరీ ఇండికేషన్ ఆఫ్ టాక్సిటీ వచ్చేసి ఇవి.
టాక్సిసిటీకి ట్రీట్మెంట్ ఏంటి? ఈ డ్రగ్ ఏం చేస్తుంది? ఫోలిక్ యాసిడ్ని టెట్రాహైడ్రోఫోలిక్ యాసిడ్గా కన్వర్ట్ అవ్వకుండా డైహైడ్రోఫోలిక్ రిడక్టేస్ని బ్లాక్ చేసింది. సో మనం డైరెక్ట్గా టెట్రాహైడ్రోఫోలిక్ యాసిడ్ కనుక ఇస్తే వీ కెన్ ట్రీట్. దట్ ఈస్ ఫోలినిక్ యాసిడ్, ల్యూకోవోరిన్ కాల్షియం సిట్రోవోరం ఫ్యాక్టర్. ఫోలిక్ యాసిడ్ కాదు, ఫోలినిక్ యాసిడ్. ఈ డ్రగ్ బ్లడ్ సెల్స్ని ప్రొడ్యూస్ అవ్వకుండా చేస్తుంది. మనము బ్లడ్ సెల్స్ని ప్రొడ్యూస్ అవ్వడానికి ఇండ్యూస్ చేస్తే ట్రీట్ చేసుకోవచ్చు టాక్సిసిటీ ఆఫ్ మిథోట్రిక్సేట్ని. ఎలా? గ్రాన్యులోసైట్, మోనోసైట్, కాలనీ స్టిమ్యులేటింగ్ ఫ్యాక్టర్, ఫిల్గాస్టిన్ ఇచ్చి. ఇంకా మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి డ్రగ్ పెట్టకముందు. టీబీ, హెచ్ఐవి, హెపటైటిస్ బి వీటికి కూడా చెక్ చేసుకోవాలి. టీబీ ఎందుకు చెక్ చేస్తున్నాం? ఈ లంగ్ రూల్ని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మనం ఇమ్యూనోసప్రెసివ్ డ్రగ్ పెడుతున్నామో ఖచ్చితంగా టీబీకి టెస్ట్ చేసుకోవాలి. లైక్ చెస్ట్ ఎక్స్రే టు రూల్ అవుట్ లేటెంట్ టీబీ. రియాక్టివేషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సిగ్నిఫికెంట్ ల్యూకోపీనియా, అనీమియా, థ్రాంబోసైటోపీనియా ఇక్కడ చూసాం. దీస్ ఆర్ ఆల్ ఇండికేటింగ్ టాక్సిసిటీ. సో అబ్జల్యూట్ కాంట్రా ఇండికేషన్స్ ఇవన్నీ. రిలేటివ్ కాంట్రా ఇండికేషన్స్ వచ్చేసి ఆల్కహాలిక్, డయాబెటిక్, ఒబేస్, రీనల్ అండ్ హెపాటిక్ డిస్ఫంక్షన్, హెచ్ఐవి, టీబీ. ఇందాకే చూసాం. రీనల్ డిస్ఫంక్షన్ ఉంటే డోస్ తగ్గించుకొని హాఫ్ ద డోస్ పెట్టుకొని ఇచ్చుకోవచ్చు. కమింగ్ టు డ్రగ్ ఇంట్రాక్షన్స్, ప్రోబెనెసిడ్, ఫెనిటాయిన్, ఫీనోథైజిన్ ఈ ట్రిపుల్ పీ డ్రగ్స్ వచ్చి మిథోట్రిక్సేట్ లెవెల్ని పెంచేస్తుంది. క్యాప్, సిఏపి, సిప్రోఫ్లాక్సిన్, అమయోడోరోన్, పెనిసిలిన్ ఈ డ్రగ్స్ మిథోట్రిక్సేట్ లెవెల్ని తగ్గిస్తుంది. ఏ డ్రగ్స్ మిథోట్రిక్సేట్తో పాటు అస్సలు ఇవ్వకూడదు? ఏవైతే ఫోలిక్ యాసిడ్ మెటబాలిజంని ఇన్హిబిట్ చేస్తున్నాయో మిథోట్రిక్సేట్ ఇన్హిబిట్ చేసి అవి ఇన్హిబిట్ చేస్తే సిగ్నిఫికెంట్ మైలో సప్రెషన్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి ఇవ్వకూడదు. ఏవేవి? టాబ్సోన్, కోట్రైమాక్సజోల్ అండ్ సల్ఫోనమైడ్స్. రిమెంబర్ ద ఛానల్ నేమ్ TADD. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హస్త ల విస్తా, దస్విదాన్య.